శేఖర్ భాషకు షాక్, కేసు నమోదు. శేఖర్ భాషపై బిఎస్ఎన్ యాక్ట్ సెక్షన్ 79, 67, ఐటీ యాక్ట్ 72 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శేఖర్ భాష ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో ప్రైవేట్ కాల్ రికార్డులు, నగ్న వీడియోలు, డ్రగ్స్ పార్టీలతో మస్తాన్ సాయి కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్ కు వెళ్లారు. అలాగే బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషపై కూడా లావణ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా శేఖర్ భాషపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు అయింది. శేఖర్ భాషపై కొరియోగ్రాఫర్ షష్ఠీ వర్మ ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై షష్ఠీ వర్మ గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా తన వ్యక్తిగత కాల్ రికార్డ్ లీక్ చేశాడని షష్ఠీ వర్మ ఫిర్యాదులో పేర్కొంది. తన పరువుకు భంగం వాటిల్లేలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడుతున్నాడని మహిళా కొరియోగ్రాఫర్ కంప్లైంట్ చేశారు. ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో ప్రైవేట్ కాల్ రికార్డులు లీక్ చేశాడని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. శేఖర్ భాష వ్యక్తిగత మొబైల్ తో పాటు అతనితో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్లు సీజ్ చేయాలని బాధితురాలు కోరింది. దీంతో శేఖర్ భాషపై బిఎస్ఎన్ యాక్ట్ సెక్షన్ 79, 67, ఐటీ యాక్ట్ 72 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు శేఖర్ భాషపై లావణ్య ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. లావణ్యను ఉద్దేశపూర్వకంగానే డ్రగ్స్ కేసులో ఇరికించాలని ఇటు మస్తాన్ సాయి, శేఖర్ భాష ప్రయత్నం చేశారంటూ ఓ ఆడియో పోలీసులకు ఇవ్వడంతో శేఖర్ భాషపై కేసు నమోదు అయింది. ఈలోపే శేఖర్ భాషపై మరో కేసు కూడా నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. కొరియోగ్రాఫర్ షష్ఠీ వర్మ ఇచ్చిన ఫిర్యాదుతో శేఖర్ భాషపై మరో ఎఫ్ఐఆర్ ను పోలీసులు నమోదు చేశారు. ఆర్జే శేఖర్ పై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓవైపు డ్రగ్స్ కేసు, నగ్న వీడియోల విచారణ కొనసాగుతున్న సమయంలో ఆ కేసులో శేఖర్ భాషను నిందితుడిగా చేర్చారు. మరోవైపు షష్ఠీ వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్జే పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. తనపై అత్యాచారం చేశారంటూ గతంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై షష్ఠీ వర్మ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతున్న సమయంలో జానీ మాస్టర్ పై తాను మాట్లాడిన ప్రైవేట్ కాల్స్ ను శేఖర్ భాష యూట్యూబ్ ఛానల్లో లీక్ చేశాడని, దీంతో తన పరువు భంగం కలిగేలా ప్రవర్తించాడని చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా శేఖర్ భాషపై 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో శేఖర్ భాషపై ఓ కేసు నమోదు అయ్యింది. లక్ష్మీ పడాలనే యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ శేఖర్ భాషపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో శేఖర్ భాషపై ఇప్పటి వరకు 3 కేసులు నమోదయ్యాయి. ఈ 3 కేసులకు సంబంధించి ఓవైపు పోలీసులు విచారణను కొనసాగిస్తున్నాయి. అయితే లావణ్య కేసులో శేఖర్ భాషను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.